విద్యార్థులకి శుభాశీస్సులు, తల్లిదండ్రులకి నా వందనాలు. నా పేరు బిఏవి నారాయణ. నేను అల్లీపురం హై స్కూల్ నందు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా అనుభవం ఈ సబ్జెక్టులు 24 సంవత్సరాలు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత 2009లో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా గణితం మీద విద్యార్థులకి ఆసక్తి రేపేట్టు పాఠాలు బోధించడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో విద్యార్థులందరూ సబ్జెక్ట్ని మర్చిపోయి ఉంటారనే ధ్యాసతో విహారీ టీవీ వాళ్ళు విద్యార్థుల్ని మళ్ళా పునరుక్తులు చేయాలనే ఉద్దేశంతో ఈ క్లాసులు తీసుకోవడం జరిగింది. ఈ క్లాసులు మీరు వీక్షించినప్పుడు మీరు ఒక కాగితం, పెన్ను దగ్గర పెట్టుకొని చెప్పేటటువంటి సూచనలు మీరు పాటించినట్లయితే గణితం పట్ల మీకుండేటటువంటి అపోహలు తొలగిపోయి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్ నందు మీరు పరీక్షలు సక్రమంగా వ్రాయాలని ఆశిస్తూ ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం గణితం 2వ పేపర్లో విషయాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుంటాం. 10వ తరగతి ప్రశ్నాపత్రంలో మనకి సెక్షన్ 1లో 1 వర్డ్ ఆన్సర్స్ అంటే ఒక పదంలో ఆన్సర్ రాసేటటువంటి ప్రశ్నలు 12 ఉంటాయి. ఆ 12కి ఒక్కొక్క దానికి 1/2 మార్కు చొప్పున అవి 6 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత సెక్షన్ 2లో 1 వర్డ్ ఆన్సర్స్ అంటే ఒక వాక్యం రాసేటటువంటి ప్రశ్నలు 8 ఉంటాయి. ఈ 8 ప్రశ్నలకి ఒక్కొక్క మార్కు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. సెక్షన్ 3లో మనకి 2 లేదా 3 లైన్లు ఆన్సర్లు రాసేటటువంటి విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 16 మార్కులు కేటాయించడం జరిగింది. సెక్షన్ 4లో మనకి అంతర్గత ఛాయిస్ ఉండడం వల్ల 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు లెక్కన టోటల్ 20 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తము మనం ఈ పేపర్ రాసేదానికి 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. ఇంతకుముందు ప్రశ్నాపత్రం మనకి 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉండేది. ఈ 15 నిమిషాలు ఎక్స్ట్రా టయాన్ని మనము ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకునేదానిగా మనకి కేటాయించడం జరిగింది. సెకండ్ పేపర్లో మనకు ఉండేటటువంటి చాప్టర్ల వైజ్గా చూసుకున్నట్టయితే సెకండ్ పేపర్కి 7 పాఠ్యాంశాలను కేటాయించడం జరిగింది. మొదటి పాఠ్యాంశం వచ్చి నిరూపక రేఖాగణితము, 2వ పాఠ్యాంశం వచ్చి స్వరూప త్రిభుజాలు, 3వ పాఠ్యాంశం వచ్చి వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు, 4వ పాఠ్యాంశం వచ్చి త్రికోణమితి, 5వ పాఠ్యాంశం వచ్చి త్రికోణమితి వాటి యొక్క అనువర్తనాలు, తర్వాత పాఠ్యాంశం వచ్చి సంభావ్యత, తర్వాత పాఠ్యాంశము సాంఖ్యాక శాస్త్రం. అంటే ఈ 7 అంశాల మీద మనకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. నిరూపక రేఖాగణితంలో ఎన్ని మార్కులకు రావచ్చు అనేది మనకి చూసినట్లయితే ఈ నిరూపక రేఖాగణితంలో మనకి 12 మార్కులకి వస్తుంది. తర్వాత స్వరూప త్రిభుజాలుగా తీసుకున్నట్టయితే దీనికి కూడా మనకి దాదాపు 12 మార్కుల దాకా వస్తాయి. తర్వాత వచ్చి త్రికోణమితి వృత్తాలు ఛేదన రేఖలుగా తీసుకున్నట్టయితే దానికి 8 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత త్రికోణమితిగాన తీసుకున్నట్టయితే దీనికి కూడా మనకి 11 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. త్రికోణమితీయ అనువర్తనాలుగా తీసుకున్నట్టయితే దీనికి కూడా 8 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. సంభావ్యతగా తీసుకున్నట్టయితే దీనికి కూడా దాదాపు 8 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. సాంఖ్యాక శాస్త్రంగాన తీసుకున్నట్టయితే దీనికి కూడా మనకి 11 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. మొత్తము మనకి ఇక్కడ మార్కులు కానీ తీసుకున్నట్లయితే 70 మార్కులు సూచిస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ ఛాయిస్ లెక్కన కూడా ఉంది కాబట్టి 5 4 20 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి 50 + 20 కలిపితే 70 మార్కులు అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ చాప్టర్లలో మనం ఏ చాప్టర్లలో ఎక్కువ ప్రాధాన్యత ఉందో ఆ చాప్టర్ల మీద మనం కొంచెము
శ్రద్ధగా వహించినట్లయితే మనం గణితమునందు ఈజీగా ఉత్తీర్ణులయ్యేదానికి అవకాశం ఉంది. మనము ఈరోజు నిరూపక రేఖా గణితం గురించి చర్చిస్తాము. ఈ నిరూపక రేఖా గణితంలో 2 రంభరేఖలు ఒక తలాన్ని 4 భాగాలుగా చేస్తుంది. ఈ అడ్డుగా గీచేటటువంటి రేఖని ఎక్స్ అక్షం అంటాం, నిలువుగా గీచేటటువంటి రేఖని వై అక్షం అంటాం. ఈ 2 అక్షాలు కానీ తలాన్ని 4 భాగాలు చేస్తుంది. దీన్ని 1వ పాదం అంటాము, దీన్ని 2వ పాదం అంటాము, దీన్ని 3వ పాదం అంటాము, దీన్ని 4వ పాదం అంటాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మొదటి పాదంలో నిరూపకం అంటే XY దాన్ని కలిపి మనం రాసినట్లయితే దీంట్లో X అనేది ధనాత్మకం కాబట్టి >0 అవుతుంది, Y కూడా ధనాత్మకం కాబట్టి Y >0 ఉంటుంది. నెక్స్ట్ 2వ పదానికి వచ్చేటప్పటికి X విలువలు రుణాత్మకాలు కాబట్టి X <0 ఉంటుంది, Y విలువలు ధనాత్మకం కాబట్టి Y >0 అవుతుంది. 3వ పదం వచ్చేటప్పటికి మనకి X అనేది రుణాత్మకమే, Y కూడా రుణాత్మకమే కాబట్టి 2 <0 ఉంటాయి. X <0, Y <0 ఉంటుంది. 4వ పదానికి వచ్చేటప్పటికి ఇక్కడ X అనేది ధనాత్మకము, Y అనేది రుణాత్మకం కాబట్టి X <0, Y <0 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రేఖలు కానీ 4 పాదాలను పరిశీలించినట్లయితే ఒక్కొక్క పాదంలో విలువలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి పరీక్షల్లో అడిగేటప్పుడు 1వ పాదాన్ని Q1గా సూచిస్తారు, 2వ పాదాన్ని Q2గా సూచిస్తారు, 3వ పాదాన్ని Q3గా సూచిస్తారు, 4వ పాదాన్ని Q4గా సూచిస్తారు. తర్వాత మనల్ని పరీక్షల్లో అడిగేటప్పుడు X అక్షంపై బిందువు నిరూపకాలు అని అడిగినప్పుడు X అక్షం యొక్క సమీకరణంగా అడిగినట్లయితే Y = 0 ఉంటుంది. అంటే X అక్షం మీద బిందువులు ఏ విధంగా ఉంటాయంటే 1, 0, 2, 0, 3, 0. అంటే X అక్షం మీద Y నిరూపకం కాబట్టి X అక్షం సమీకరణాన్ని Y = 0గా సూచించాం. అదే Y అక్షం సమీకరణంగా అడిగినట్లయితే దాన్ని X = 0 సూచిస్తాం. అంటే Y అక్షం మీద X నిరూపకము 0 ఉంటుంది కాబట్టి వాటి విలువలు ఏ విధంగా ఉంటాయంటే 0, 1, 0, 2, 0, 3గా ఉంటాయి. కాబట్టి మనకి పరీక్షల్లో అడిగేటప్పుడు X అక్షం మీద బిందువు నిరూపకము రాయమన్నప్పుడు X అక్షం మీద Y నిరూపకం 0 కాబట్టి ఈ విధంగా రాస్తాం. Y అక్షం మీద బిందువు కానీ రాయమన్నప్పుడు ఆ విధంగా బిందువులు రాయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఒక్కొక్కసారి X = 2 రేఖాచిత్రాన్ని గీయండి, దీని నుండి నీవేమి గ్రహించినావు, అని ప్రశ్న అడగడం జరుగుతుంది. X = 2 అన్నప్పుడు ఇక్కడ X అక్షం మీద ఇక్కడ ఉంది కాబట్టి X = 2 అనే రేఖను కానీ గీచినట్లయితే ఈ విధంగా X = 2 అనే రేఖ వస్తుంది. నువ్వేమి గ్రహించినావు అన్నట్లయితే ఈ X = 2 అనే రేఖ Y అక్షానికి సమాంతరంగా ఉందని గమనించడం జరిగిందని చెప్పాల్సి వస్తుందన్నమాట. అందువల్ల మనం ఏ విధంగా అదేవిధంగా Y అక్షానికి గీసామనుకోండి, Y అక్షానికి గీసేటటువంటి రేఖ దేనికి సమాంతరంగా ఉంటుందంటే X అక్షానికి సమాంతరంగా ఉంటుంది అని చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు 4వ పాదంలో మనకి బిందువు ఇచ్చాడు, X వచ్చి 3, Y 2 ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి 1 మార్కు బిట్లలో అడుగుతాం మేము. అంటే X = 3, Y = -2 అనేటటువంటి బిందువు ఇచ్చినాం. ఈ 3 - 2 అనే బిందువు Y అక్షానికి ఎంత దూరంలో ఉన్నది అని అడిగినట్లయితే మనకి Y అక్షం నుంచి ఎంత దూరంలో ఉందంటే ఏ వాల్యూ అంటే ఎంత ఉంది, 3 ఉంది. కాబట్టి ఎన్ని యూనిట్ల దూరంలో ఉన్నది అన్నట్లయితే 3 యూనిట్ల దూరంలో ఉన్నదని మనం తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి 1 మార్కులో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ నిరూపక రేఖాగణితంలో డైరెక్ట్గా అంటే సూత్రాలు ఏ విధంగా ఉంటాయి, ఆ సూత్రాల మీద
లెక్కలు మనల్ని ఏ విధంగా అడుగుతారు అనే విషయం పైన మనం ఇప్పుడు చర్చిస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక రేఖాఖండాన్ని తీసుకున్నట్లయితే ఏ బి అనే రేఖాఖండాన్ని తీసుకుంటాము. ఏ యొక్క బిందువు వచ్చి x1, y1 అనుకుందాము. బి యొక్క బిందువు నిరూపకాలు x2, y2 అనుకుందాము. అడిగినప్పుడు ఏబీల మధ్య దూరం అడగడం జరుగుతుంది. ఏబీల మధ్య దూరం అన్నప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్గా రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి అన్నప్పుడు మనకి 2 బిందువులు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 బిందువులు ఇచ్చి మనకి వాటి యొక్క మధ్య దూరం కనుక్కోమన్నప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. మనం ఏదైనా బిందువులు తీసుకున్నట్లయితే ఏ 3, 4గా తీసుకుంటాం అనుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 6, 10గా తీసుకున్నట్లయితే ఈ బిందువుల మధ్య దూరం కనుక్కోమన్నప్పుడు ఇప్పుడు పైన అప్లై చేస్తున్న సూత్రము పైన నేర్చుకోవడం జరిగింది. ఈ సూత్రాన్ని ఉపయోగించినట్లయితే దీన్ని x1, y1గా తీసుకుంటాం. దీన్ని x2, y2గా తీసుకుంటాం. ఇప్పుడు పై సూత్రాన్ని వినియోగించినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x2 6గా ఉంది, x1 3గా ఉంది కాబట్టి 6 - 3 హోల్ స్క్వేర్గా రాసుకోవడం జరుగుతుంది. ప్లస్ y2 - y1 అన్నప్పుడు 10 - 4గా రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో 6 - 3 వచ్చి 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 10 - 4 వచ్చి 6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 3 3ల 9 అవుతుంది. 6 6ల 36 అవుతుంది. సో 36 9 కలిపినట్లయితే 45 వస్తుంది. ఇక్కడికి ఆపేసినా పర్వాలేదు. కొంతమంది ఇంకా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని 9 × 5గా రాసుకుంటారు. 9కి వర్గమూలం 3 కాబట్టి 3√5 ది డిస్టెన్స్ కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం యూనిట్లతో తెలియజేస్తాం. అంటే 3√5 యూనిట్లుగా ఉంటుంది. అదేవిధంగా ఈ బిందువు సూత్రంలో ఒక బిందువు గాన మూల బిందువు అయిందనుకోండి, అప్పుడు సూత్రం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఏబి రేఖాఖండంలో ఏ అనేది మూల బిందువుగా తీసుకున్నట్టయితే బిని x, yగా తీసుకున్నట్లయితే అప్పుడు దూరము మనం ఏబిని ఏంగా రాసుకుంటామంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. అంటే ఆ సూత్రం ఏమవుతుందంటే xలో 0 తీస్తే xే కాబట్టి x² ప్లస్ y² ఉంటుంది. x² ప్లస్ y² ఉంటుంది. అదేవిధంగా మనకి అడిగేటటువంటి బిట్లు ఏ విధంగా అడుగుతారంటే 0, 0, 0 నుండి 5, 12కి 5, 12 బిందువు గల మధ్య దూరము అని అడిగినట్లయితే దీన్ని ఏగా తీసుకుంటాం, దీన్ని బిగా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో ఇది మనకి తెలుసు కాబట్టి x1, y1 అనుకుంటాం. దీన్ని x2, y2 అనుకుంటాం. అప్పుడు ఏబిని ఏంగా తీసుకుంటాం అంటే 5 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 12 - 0 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. అప్పుడు మనకి 5² ప్లస్ 12² వస్తుంది. సో 5² అంటే 25, 12² అంటే 144, రెండు కలిపితే 169 వస్తుంది. కాబట్టి 169కి వర్గమూలం 13 కాబట్టి దాన్ని 13 యూనిట్లుగా చూస్తాం. ఈ విధంగా మనం ప్రస్తుతం 2 బిందువులు ఇస్తే వాటి మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కుంటాం, అదే మూల బిందువు నుండి ఒక బిందువు యొక్క దూరాన్ని ఏ విధంగా కనుక్కుంటామో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నిరూపక రేఖాగణితంలో 2 సూత్రాలు నేర్చుకోవడం జరిగింది. మొదటి వచ్చి 2 బిందువుల మధ్య దూరము, రెండవది మూల బిందువు నుండి దూరాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ సూత్రాలని మనము ఉపయోగించేటప్పుడు అభ్యాసంలో లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి లెక్కలు ఏ విధంగా ఉంటాయంటే సమబాహు త్రిభుజం అని చూపించమన్నప్పుడు త్రిభుజంలోని 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క భుజాల మధ్య దూరం ఏబి, బీసీ, సిఏ కనుక కనుక్కున్నట్టయితే ఆ 3 భుజాలు సమానంగా ఉంటాయి. దాన్ని
ఆ మధ్య దూరాలు 3 ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని సమబాహు త్రిభుజంగా సూచిస్తాము. అదేవిధంగా ఒక్కొక్కసారి లంబకోణ త్రిభుజంగా లంబకోణ త్రిభుజ శీర్షాలను చూపించడం జరుగుతుంది. లంబకోణ త్రిభుజం చూపించమన్నట్లయితే లంబకోణ త్రిభుజంలో మనకి తెలుసు కాబట్టి AB² ప్లస్ BC² భుజాల మీద వర్గాల మొత్తం వచ్చి కర్ణాల మీద వర్గాల మొత్తానికి సమానం కాబట్టి ఆ విధంగా లంబకోణ త్రిభుజం శీర్షాలను చూపించడం జరుగుతుంది. మూడోది వచ్చి చతురస్రము. చతురస్రం చూపించాలంటే 4 భుజాల పొడవులు, అంటే చతురస్రానికి 4 భుజాలు కాబట్టి AB BC CD DAలు చూపించాల్సి వస్తుంది. అదేవిధంగా 4వది దీర్ఘచతురస్రం శీర్షాలను చూపించమన్నాను అనుకోండి. దీర్ఘచతురస్రంలో మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి AB = CD అని, తర్వాత BC = ADగా ఉంటుంది. అంటే మనం ఈ బొమ్మలు కానీ పరిశీలించినట్లయితే దీనికి ABC ఈ విధంగా ఉంటాయి, 3 సమానం అవుతాయి. ఇది వచ్చి లంబకోణ త్రిభుజం కాబట్టి ABC ఉంటుంది. ఇది వచ్చి చతురస్రం కాబట్టి 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీన్ని వచ్చి దీర్ఘచతురస్రం కాబట్టి దీంట్లో ABCDలు అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా భుజాల మధ్య దూరాన్ని ఉపయోగించేసి మనము ఆ త్రిభుజం అన్నప్పుడు త్రిభుజాలు ఏ రకాలు అనేటివి కూడా మనం మధ్య దూరం ఆధారంగా ఈ విధంగా మనకి లెక్కలు అడగడం జరుగుతుంది. వీటిని మధ్య దూరాన్ని కనుక్కునేటప్పుడు మనం ఆ సూత్రాన్ని ఖచ్చితంగా AB = √(x2 - x1) ప్లస్ y2 - y1² అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తాం. AB రేఖాఖండాన్ని మనం M1:M2 నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువు నిరూపకాలు కనుక్కోమని అడిగినప్పుడు దాని యొక్క సూత్రాన్ని ఇప్పుడు మనం ఏబీని M:n నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు కనుక్కోమన్నప్పుడు C అన్నప్పుడు C వచ్చి మనకి M1:x2 బై M2:x1 బై M1 + M2 గాను, తర్వాత y M1:y2 ప్లస్ M2:y1 బై M1 + M2. అంటే మనకి మన 10వ తరగతిలో ఇప్పుడు అంతరంగా విభజించేటటువంటి బిందువు నిరూపకాలు మాత్రమే కనుక్కోమని అడగడం జరిగింది కాబట్టి దానికి సూత్రం ఈ విధంగా రాసుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక లెక్కను కానీ తీసుకున్నట్లయితే AB రేఖాఖండాన్ని తీసుకుంటాం. దీంట్లో 3 - 2 అనుకుంటాం. ఇక్కడ -2, 1 కానీ తీసుకుంటాం. దీంట్లో 1:2 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు అడిగినారనుకోండి 1:2 వేసుకుంటాం. 1:2 అంటే ఇక్కడ ఇది M1 అవుతుంది, ఇది M2గా పరిగణిస్తాం. దీన్ని x1, దీన్ని y1, దీన్ని x2, దీన్ని y2గా తీసుకుంటాము. ఇప్పుడు M1:x2 అంటే 1 - 2గా రాసుకుంటాం. C = 1 - 2 ప్లస్ 2 × 3 బై 1 + 2గా రాస్తాం. తర్వాత 1 × 1 ప్లస్ 2 × -2 బై 1 + 2గా రాస్తాము. ఇప్పుడు 1 - 4 బై 3గా తీసుకుంటాం. అప్పుడు 4/3 అవుతుంది. ఇది వచ్చి -3/3 అవుతుంది కాబట్టి ఈ బిందువు నిరూపకాలు 4/3, -1గా విభజించబడుతుంది. అంటే AB రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోమన్నప్పుడు ఆ బిందువు నిరూపకాలు ఏంగా వస్తాయంటే 4/3, -1గా కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ M1:M2 అన్నప్పుడు ఈ M1, M2 కూడా ఒకటే కానీ అయినట్లయితే సమాన నిష్పత్తిలో కానీ విభజిస్తున్నట్లుగానే ఉన్నట్లయితే అప్పుడు ఈ M1, M2ల దగ్గర అంతా కూడా మనం ఒకటి వచ్చేస్తుంది కాబట్టి ఆ రేఖాఖండం యొక్క బిందువు నిరూపకాలు C ఏమవుతుందంటే x2 + x1 బై 1 + 1
తర్వాత y2 ప్లస్ y1 బై 1 ప్లస్ 1 అంటే ఇది వచ్చి x1 ప్లస్ x2 బై 2 అవుతుంది. ఇది వచ్చి y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. అంటే ఈ బిందువు వచ్చి సి అనే బిందువు ఏబి రేఖాఖండానికి మధ్య బిందువుగా సూచించబడుతుంది. కాబట్టి మధ్య బిందువు నిరూపకాలు కనుక్కునేటప్పుడు ఉపయోగించాల్సిన సూత్రం వచ్చి x1 ప్లస్ x2 బై 2 తర్వాత వచ్చి y1 ప్లస్ y2 బై 2గా ఉంటుంది. అదే m1:m2 నిష్పత్తిలో విభజించేటటువంటి నిరూపకాలు కనుక్కోమన్నట్టయితే ఈ విధంగా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2గా రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని సూత్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4 నేర్చుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఈ 4 వాటిల్లో కూడా మనకి కొన్ని అంశాల్లో కొన్ని కనుక్కోమని చూడడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఒక వృత్తం తీసుకున్నట్లయితే వృత్తం యొక్క కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం ఒక్కొక్కసారి మూల బిందువు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక బిందువు వైపు ఉండేటటువంటి 3, బిందువు అంటే ఏ అనే బిందువుని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి దాని యొక్క వ్యాసార్థం కనుక కనుక్కోమన్నట్లయితే ఇది కూడా మనం ఆల్రెడీ అప్లై చేస్తున్నాము. మూల బిందువు నుంచి బిందువు గల దూరాన్ని కానీ తీసుకున్నట్లయితే దాని ప్రకారము ఇప్పుడు దీన్ని ఓగా తీసుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు √3² ప్లస్ 4² అవుతుంది. ఎందువల్లంటే ఒక బిందువు మూల బిందువు ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ ప్రిన్సిపల్ని అప్లై చేసినట్లయితే 9 ప్లస్ 16 వస్తుంది. 9 ప్లస్ 16 వచ్చి √25 అవుతుంది. 25 వచ్చి దానికి వర్గమూలం ఉంది కాబట్టి దాన్ని 5 యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్కసారి ఇదే లెక్కని దీన్ని ఈ విధంగా పొడిగించినట్లయితే ఏబి అనేది ఆ వృత్తానికి వ్యాసం అవుతుంది. వ్యాసంలో ఓ అనేది మధ్య బిందువు అవుతుంది. ఒక శీర్షము 3, 4 అని ఇవ్వడం జరిగింది. దాని యొక్క రెండవ శీర్షాన్ని కానీ రాయమన్నట్లయితే బి యొక్క నిరూపకాలు మనల్ని ఇది ఒక మార్కు క్వశ్చనే కాబట్టి ఇక్కడ పరిశీలించినట్లయితే డైరెక్ట్గా మనకి -3, -4 అని తెలుసుకోవచ్చు. అది ఎట్లా తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఏబి అనే రేఖాఖండానికి ఓ అనేది మధ్య బిందువు కాబట్టి అప్పుడు దీని యొక్క నిరూపకాలు x, yగా తీసుకున్నట్లయితే అప్పుడు దాని యొక్క మధ్య బిందువు 3 ప్లస్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అదేవిధంగా y నిరూపకం తీసుకున్నట్లయితే 4 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు 4 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అంటే దీని ఇక్కడ ఏం చేసామంటే ఇది కేంద్రం మూల బిందువు కాబట్టి దీని యొక్క గుర్తుల్ని మార్చి రాయడం జరిగింది. అంటే 3, 4 అయినప్పుడు ఇది -3, 4 అవుతుంది. సపోజు ఈ బిందువు మనం -3, 4 అయిందనుకోండి. ఇది వచ్చి మనం డైరెక్ట్గా 3, -4 అని రాయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి బిందువు ఇచ్చి వృత్తం మీద వ్యాసార్థం కనుక్కోమని లెక్క అడగచ్చు. వృత్తం యొక్క కేంద్రాన్ని ఒక్కొక్కసారి 2 బిందువులు ఇచ్చి వృత్త కేంద్రాన్ని కనుక్కోమనొచ్చు. ఇప్పుడు ఏ అని ఇస్తాడు, 2, 3 ఇస్తాము. బి అనేది 4, 5గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏబి రేఖాఖండం యొక్క మధ్య బిందువుని కానీ కనుక్కోమని వృత్త కేంద్రాన్ని కానీ కనుక్కోమన్నట్లయితే వృత్త కేంద్రం అనేది ఆ ఏబి రేఖాఖండానికి మధ్య బిందువు అవుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే సూత్రం వచ్చి మధ్య బిందువు సూత్రము x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తామంటే 2 ప్లస్ 4 బై 2గా రాసుకుంటాం. తర్వాత 3 ప్లస్ 5 బై 2గా రాసుకుంటాం. అప్పుడు 6 బై 2 8 బై 2 అవుతుంది. కాబట్టి 6 బై 2 3, 8 బై 2 4 కాబట్టి సో మధ్య బిందువు యొక్క నిరూపకాలు ఓ బిందువు యొక్క నిరూపకాలు మనం ఏంగా కనుక్కోవచ్చు అంటే 3, 4గా మన బిందువుని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏబి రేఖాఖండాన్ని ఇంతకుముందు మనం నిష్పత్తి కనుక్కుంటూ ఉన్నాము. నిష్పత్తి ఇచ్చి విలువలు మధ్య బిందువు యొక్క విలువలు కనుక్కోమంటున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో
బిందువు ఇచ్చి నిష్పత్తిని కనుక్కోమని జరుగుతుంది. ఇప్పుడు మనం ఏబీ రేఖాఖండాన్ని విభజించే నిష్పత్తి M1 M2 గాని అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి సూత్రం ఆల్రెడీ అక్కడ రాసేస్తున్నాం. ఏబీ రేఖాఖండాన్ని విభజించే నిష్పత్తి M1x2 + M2x1 అన్నాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే 3M1 - 6M2 / M1 + M2 గాను, తర్వాత ఇది వచ్చి 8M1 + 10M2 / M1 + M2 ఇచ్చి మనకు ఆల్రెడీ ఆ బిందువు నిరూపకాలు ఇవ్వడం జరిగింది. దాన్ని -4,6గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బిందువు వచ్చి x నిరూపకానికి, ఈ బిందువు వచ్చి y నిరూపకానికి సమానం కాబట్టి 3M1 - 6M2 / M1 + M2ని మనం -4గా తీసుకున్నట్లయితే అప్పుడు 3M1 - 6M2 = దీంట్లో పెంచినట్లయితే -4M1 - 4M2 అవుతుంది. M1 పదాలన్నీ ఒక పక్క తీసుకుంటాం, అంటే 3M1 + -4M1 ఇటు వస్తే +4M1 అవుతుంది. ఈ M2 అటగాన పోయినట్లయితే -4M2 + 6M2 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 7M1 అవుతుంది, ఇది వచ్చి 2M2 అవుతుంది. ఇప్పుడు M1/M2 కానీ తీసుకున్నట్లయితే ఇది 2/7 అవుతుంది. కాబట్టి ఈ 2/7 నిష్పత్తి మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి M1:M2 2:7 అవుతుంది. ఈ 2:7 అయిపోయిన తర్వాత మనకు రెండో దాంట్లో టెస్ట్ చేద్దాం, సరిచూద్దాం. ఈ సరిచూసేటప్పుడు ఈ బిందువుని దీంట్లో ప్రతిక్షేపించినట్లయితే M1 - 2 కాబట్టి -8 × 2 + 10 × 7 మనం M1 + M2 కాబట్టి 2 + 7 అవుతుంది. ఇక్కడ దీని -16 + 70 7 + 2 9 అవుతుంది. సో ఇక్కడ 70లో 16 పోతే 54 వస్తుంది. 54/9 కానీ చూసినట్లయితే 9 6 54 కాబట్టి 6 వచ్చింది. కాబట్టి మనకి ఈ 6 అనేది కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనకి ఈ నిష్పత్తి కరెక్ట్ అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం రెండు రేఖాఖండం ఇచ్చి మధ్య బిందువు ఇచ్చి నిష్పత్తి కనుక కనుక్కున్నట్లయితే ఈ విధంగా మనం ఈ లెక్కను కనుక్కుందాం. ఏబీ రేఖాఖండాన్ని ఏబీ = 3/7 ఏబీ అనే రూపంలో వర్గీకరించేటటువంటి పి బిందువు నిరూపకాలు కనుక్కోమని ఈ లెక్కలో అడగడం జరిగింది. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ AB/AB = 3/7 కాబట్టి ఇప్పుడు ఏపీ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కాబట్టి 3గా తీసుకుంటాం. ఏబీ అన్నట్లయితే మొత్తం టోటల్ 7 ఇచ్చున్నాడు కాబట్టి ఆల్రెడీ 3 పోయింది కాబట్టి ఇది 4 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏబీ రేఖాఖండాన్ని AP/PB అనేది 3:4 నిష్పత్తిలో విభజిస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ రేఖాఖండాన్ని M1:M2 నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువు నిరూపకాలు రాసుకున్నాం కాబట్టి అప్పుడు P యొక్క బిందువు నిరూపకాలని తీసుకున్నట్లయితే M1:X2 3:2 + 4 × -2 3 + 4గా రాయడం జరిగింది. అదేవిధంగా 3 × -4 + 4 × -2 3 + 4గా రాయడం జరిగింది. అప్పుడు 3 రోజుల 6 - 4 రోజుల 8 కాబట్టి 6 - 8/7 వచ్చింది. ఇది 3 4 -12 తర్వాత 4 రోజుల -8 కాబట్టి రెండు రుణాత్మకాలే కాబట్టి -20/7 ఇది -2/7 అయింది. కాబట్టి ఏబీ రేఖాఖండాన్ని అడిగినటువంటి నిష్పత్తిలో విభజించేటటువంటి పి యొక్క బిందువు నిరూపకాలు కనుక కావాలని అడిగినట్లయితే ఇక్కడ ఆన్సరు పి వచ్చి -2/7 -20/7గా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏబీ రేఖాఖండానికి పి అనే బిందువు సమాన దూరంలో ఉంటే XY నిరూపకాలకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోమని లెక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ బిందువులు ఇచ్చుంటాడు, ఇక్కడ x, y, p అనేది తీసుకున్నట్లయితే అప్పుడు AB = AB అవుతుంది. AP = AB కానీ తీసుకున్నట్లయితే ఈ లెక్కలో ఏమని అడుగుతారంటే x, yలకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోమంటాడు. అప్పుడు మనకి AP = AB కానీ తీసుకున్నట్లయితే ఒక రేఖా సమీకరణం రావడం జరుగుతుంది ఈ ప్రాబ్లంలో. తర్వాత ఏబీ రేఖాఖండానికి x
దానికి సమాన దూరంలో ఉండేటటువంటి బిందువులు నిరూపకాలు కనుక్కోమని అడిగినట్లయితే అప్పుడు ఎక్స్ అక్షానికి సమానంగా ఉండే బిందువుని ఏంగా తీసుకున్నామంటే ఎక్స్ అక్షం మీద y నిరూపకం కాబట్టి 0 కాబట్టి ఆ బిందువుని 0గా తీసుకున్నట్లయితే అప్పుడు ఎక్స్ అక్షానికి సమాన దూరంలో ఉన్నదన్నాడు కాబట్టి అప్పుడు దీంట్లో కూడా మనకి x² క్యాన్సిల్ పోయి ఏ విలువను కనుక్కోవడం జరుగుతుంది. ఏ విలువ కనుక్కున్న తర్వాత ఆ బిందువు అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ విలువను కనుక ప్రతిక్షేపించినట్లయితే అక్కడ ఎక్స్ అక్షానికి సమాన దూరంలో గల బిందువు నిరూపకాలు కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా y అక్షానికి సమాన దూరంలో గల బిందువు నిరూపకాలు కనుక్కోమన్నట్టయితే y అక్షం మీద x నిరూపకం 0 కాబట్టి దీన్ని 0, aగా తీసుకోవడం జరుగుతుంది. 0, a తీసుకున్నప్పుడు ఇక్కడ x² క్యాన్సిల్ పోతాయి, y విలువలు మాత్రమే వస్తాయి కాబట్టి ఈ y విలువలను కనుక సాధించినట్లయితే ఏ విలువను కనుక్కోవడం జరుగుతుంది. అప్పుడు y అక్షానికి సమాన దూరంలో బిందువు నిరూపకాలు ఏ విధంగా ఉంటాయంటే 0, a రూపంలో ఉంటాయి. ఏబిసి గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు కనుక్కోమన్నట్లయితే ఏబిసి శీర్షాలు ఇచ్చినాం. ఏ x1 y1, బి x2 y2, సి x3 y3 అవుతుంది. ఈ ఏబి రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అన్నట్లయితే ఏదైనా ఒక రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో ఇచ్చేటటువంటి బిందువుని ఏమంటారంటే జీ అంటారు, గురుత్వం అంటారు. తర్వాత ఈ మధ్యగత రేఖల మిళిత బిందువునే గురుత్వ కేంద్రంతో సూచిస్తాము. ఈ గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు కనుక్కోవాలన్నట్లయితే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3గా సూత్రం వస్తుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ కింద లెక్క ఇవ్వడం జరిగింది. ఏ 3, -5, బి -7, 4, సి 10, -2 శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుక్కోమన్నట్లయితే మనం పైన వేస్తున్నాము కాబట్టి ఆ సూత్రము gx gy అని రాసేసి x1 + x2 + x3/3 అంటే 3 -7 + 10/3గా రాస్తాం. అదేవిధంగా -5 + 4 -2/3గా రాస్తాము. అప్పుడు 3 - 7 + 10 కనుక ఉన్నట్లయితే 13లో 7 పోతే 6 వస్తుంది, 6/3 అవుతుంది. అదేవిధంగా -5 - 2 7 అవుతుంది, 7లో 4 కనుక పోయినట్లయితే -3 వస్తుంది కాబట్టి -3/3గా రాస్తాం. 6/3 వచ్చి 2 అవుతుంది, -3/3 వచ్చి -1 కాబట్టి అప్పుడు గురుత్వ కేంద్రము మనకి 2, -1గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఈ గురుత్వ కేంద్రము ఇక్కడ ఇచ్చేసి 2, -1 అని గురుత్వ కేంద్రం ఇచ్చేసి తర్వాత ఏదో ఒక శీర్షాన్ని అంటే మనకు ఆల్రెడీ ఏ ఇచ్చున్నాము 3, -5, బి అనేది ఇచ్చున్నాము. బి ఎంత ఇచ్చున్నాము మనం ఆల్రెడీ -7, 4 అని ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మనం సి శీర్షం యొక్క కనుక్కోమన్నట్టయితే అప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ సూత్రం ఇవ్వడం జరిగింది. ఈ సూత్రం ప్రకారము x1 + x2 + x3/3 కానీ తీసుకున్నట్లయితే 3 - 7 + x3/3, తర్వాత -5 + 4 + y3/3గా ఇవ్వడం జరిగింది. ఈ గురుత్వ కేంద్రం మనకి ఏంగా కనుక్కున్నాము 2 - 1గా కనుక్కున్నాం కాబట్టి 2 - 1 వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే -4 + x3/3 వచ్చింది. ఇక్కడ వచ్చి -5 + 4 కాబట్టి -1 + y3/3 ఇప్పుడు ఈ బిందువులు మనకి 2, -1గా ఇవ్వడం జరిగింది. అప్పుడు -4 + x3/3 కానీ తీసుకున్నట్లయితే ఎంతకు సమానం మనకి 2కు సమానం కాబట్టి -4 + x3 ఏమవుతుందంటే 3 రోజుల 6కు సమానం అవుతుంది. అప్పుడు మనకి తీసుకున్నట్లయితే x3 6 + 4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. తర్వాత మనకి ఏమొచ్చినది -y + y3/3 -1గా ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకేమవుతుందంటే -1 + y3 -3 అవుతుంది. అప్పుడు మనకి y3 -3 + 1గా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి బిందువు
y3 వచ్చి -2గా రావడం జరుగుతుంది. ఇప్పుడు కానీ మనం ఇదే లెక్కని కానీ పరిశీలించినట్లయితే బిందువు యొక్క నిరూపకాలు మనం తీసుకున్నట్లయితే C3ని మనం ఆల్రెడీ ఎంతగా తీసుకున్నాం, 10 - 2గా తీసుకున్నాం. కాబట్టి C3 వచ్చి ఏమవుతుందంటే C వచ్చి మనకి బిందువు నిరూపకాలు 10, -2గా తీసుకోవడం జరిగింది. అంటే ఒకే లెక్కలో మనం ఏం చేసినామంటే గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవడం చూసుకున్నాం. తర్వాత ఏదైనా ఒక శీర్షాన్ని మిస్ చేసినట్లయితే గురుత్వ కేంద్రం ఇవ్వడం జరుగుతుంది. గురుత్వ కేంద్రాన్ని ఉపయోగించి మనం ఆ మూడవ శీర్షాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. మనం ఈ లెక్కలో శీర్షం కూడా మనకు ఆల్రెడీ ఇక్కడే ఉంది కాబట్టి 10 - 2గా గుర్తించాం. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంని చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏబీసీ శీర్షాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక కనుక్కోమన్నట్లయితే ఏబీసీ త్రిభుజ వైశాల్యం ఇచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా సూత్రాన్ని రాసుకుంటాం. ట్రయాంగిల్ ఏబీసీ త్రిభుజ వైశాల్యంగా తీసుకుంటాం అంటే ½ mod సిగ్మా x1 × y2 - y3గా రాస్తాము. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే దీన్ని ½ x1 × y2 - y3గా రాస్తాం. తర్వాత x1 తర్వాత x2 కాబట్టి x2 రాస్తాము. y2 తర్వాత y3 కాబట్టి ఇది y3 - y1గా వస్తుంది. ప్లస్ x2 తర్వాత x3 కాబట్టి x3 × y1 - y2. ఈ విధంగా మనం త్రిభుజ వైశాల్యం కనుక్కునేదానికి సూత్రాన్ని రాసుకోవడం జరిగింది. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ క్రింది లెక్క ఒకటి అడగడం జరిగింది. A 1 - 1 B -4 6 C -3 5 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యము ఎంత అని అడిగినట్లయితే మనం సూత్రము ఆల్రెడీ పైన రాసున్నాం. కాబట్టి ఏబీసీ వైశాల్యం ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ½ x1 × x1 అంటే ఇక్కడ 1 కాబట్టి 1 ఇంటూ మనం y2 - y3 y2 ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి 6 -1/- కాబట్టి +5గా తీసుకుంటాము. తర్వాత x2 అన్నాం. x2 ఎంత ఉంది, -4 ఉంది కాబట్టి -4 ఇంటూ ఇక్కడ y3 - y1 అంటే -5 +1 అవుతుంది. -1 కాబట్టి +1గా తీసుకుంటాము. ఇక్కడ C3 వచ్చి మనకి x3 వచ్చి -3 ఉంది కాబట్టి -3 ఇంటూ -1 -6 అవుతుంది. -1 -6 అవుతుంది. ఇప్పుడు మనం విలువ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 1 × 11 అవుతుంది. ప్లస్ -4 ఇంటూ ఇక్కడ కూడా -4 కాబట్టి -5లో 1 పోతే -4 కాబట్టి -4గా రాసాం. తర్వాత ఇక్కడ ప్లస్ -3 ఇంటూ తర్వాత -1 -6 కాబట్టి -7 అవుతుంది. ఇప్పుడు మనం వీటిని కనుక్కున్నట్టయితే 1 × 11 అవుతుంది. ఇక్కడ 4 -× ప్లస్ కాబట్టి 16 అవుతుంది. ఇక్కడ 7 మూళ్ళ 21 -× ప్లస్ కాబట్టి 21 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇప్పుడు 11 16 27 27 1 21 48 అవుతుంది. సో అరలో 1 × 48 అన్నప్పుడు క్యాన్సిల్ కొట్టినప్పుడు 2 4 పోతుంది కాబట్టి 24 వైశాల్యం. కాబట్టి దీన్ని మనం చదరపు యూనిట్లలో సూచిస్తాం. కాబట్టి ఈ విధంగా త్రిభుజం యొక్క శీర్షాలు ఇస్తే పై సూత్రాన్ని ఉపయోగించి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటాం ఈ లెక్కలో చూసాం. ఇప్పుడు మనకు ఏబీసీ త్రిభుజ శీర్షాలు ఇచ్చినట్లయితే త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం చూసినాము. ఇప్పుడు ఏబీసీ బిందువులు సరేఖీయాలైనట్లయితే ఏదైనా దాని త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఆ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్లు లెక్క. ఏబీసీ బిందువులు ఒకే రేఖపైగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే సరేఖీయాలు అంటారు. సరేఖీయాలు అయినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోలేం కాబట్టి త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది. కాబట్టి ఏబీసీ త్రిభుజ వైశాల్యం మనం ఆల్రెడీ సూత్రం రాస్తున్నాం కాబట్టి x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2 ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఉంది. ఈ సూత్రం ప్రకారం మనకి ఏబీసీ శీర్షాలు ఇచ్చినట్లయితే సరేఖీయాలు అయితే బి విలువ కనుక్కోమని చేయడం జరిగింది. A 1 2 ఇచ్చాడు, B -1 B ఇచ్చాడు, C -3 -4 సరేఖీయాలు అయితే బి విలువ కనుక్కోమని జరిగింది. మనకి ఆల్రెడీ ఏబీసీ వైశాల్యానికి సూత్రం ఉంది కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే
ఇప్పుడు ఇక్కడ x1 అనేది 1 కాబట్టి b+4 అని రాసినాం. తర్వాత x2 = -1 కాబట్టి -4, ఇది ప్లస్ కాబట్టి -2గా రాసుకున్నాం. తర్వాత ఇక్కడ x3 -3 ఉంది కాబట్టి 2 - bగా తీసుకోవడం జరిగింది. త్రిభుజ వైశాల్యం సరేకేయాలి కాబట్టి విలువ 0 అయింది. దీన్ని మనం ½ × b+4 అలా రాసినాం. ఇక్కడ -r ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +r అయింది. తర్వాత -3 × 2 -r అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 3b అయింది, = 0గా తీసుకున్నాం. ఇక్కడ +r -r ఉంది కాబట్టి క్యాన్సిల్ కొట్టినాం. అప్పుడు ఇక్కడ ఒక b, ఇక్కడ ఒక 3b ఉంది కాబట్టి 4bగా తీసుకున్నాం. 4b + 4 = 0 కాబట్టి ఇక్కడ మనం 0తో మల్టిప్లై చేసినట్టయితే 4b + 4 = 0 అవుతుంది. అప్పుడు 4b = -4 అవుతుంది. b = -4/4 అవుతుంది కాబట్టి b = -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ సరేకేయాలైతే b విలువ ఏం రాసామంటే therefore b = -1 అని దాని విలువను కనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి త్రిభుజం వైశాల్యం ఏదైనా బిందువులు ఇచ్చి ఏబీసీలు సరేకేయాలైతే ఏ విలువ కానీ బి విలువ కానీ కే విలువ కానీ కనుక్కోమని లెక్కల టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఆ ప్రకారం త్రిభుజ వైశాల్యాన్ని 0కి కానీ సమానంగా చేసినట్లయితే ఆ నిర్దేశిత కనుక్కోమని విలువని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి శీర్షాలే కాకుండా త్రిభుజాల యొక్క భుజాల పొడవులు కానీ ఇచ్చినట్లయితే హేరాన్ సూత్రం ప్రకారము త్రిభుజ వైశాల్యం కనుక్కునే దానికి సూత్రం వచ్చి s × s - a × s - b × s - c అనేది త్రిభుజ వైశాల్యానికి ఇంకొక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం ఇక్కడ ఈ ప్రాబ్లంలో త్రిభుజ భుజాల పొడవులు ఇస్తారు. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c భుజాల పొడవులు 3, 4, 5 సెంటీమీటర్ల భుజాల పొడవులుగా గల త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నట్టయితే బ్రాకెట్లో మనకి ఏ సూత్రం ప్రకారం అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అది హేరాన్ సూత్రం అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ అంటే శీర్షాలకు ఎదురుకుండా ఉండే వాటి యొక్క భుజాల పొడవులతో తీసుకున్నట్లయితే A3, B4, C5 ఇచ్చినారు. దీంట్లో ఎస్ కనుక్కోవాలంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతను 2తో భాగించినట్లయితే దాని యొక్క ఎస్ విలువ వస్తుంది. అక్కడ 3, 4, 5 ఇచ్చాడు కాబట్టి 3 + 4 + 5 = 12/2గా ఇవ్వడం జరిగింది. ఎస్ వచ్చి 6 అయింది. ఇప్పుడు త్రిభుజ వైశాల్యం సూత్రం కనుక్కునే దానికి s × s - a × s - b × s - c సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ 6 × 6 - 3 × 6 - 4 × 6 - 5గా రాసాం. ఇక్కడ 6, 3, 2, 1 కాబట్టి 6 × 3 × 2 × 1 అయింది. 6 × 6 వచ్చింది. 6 × 36 కాబట్టి 6 వర్గమూలం 36కి 6 కాబట్టి ఏబీసీ త్రిభుజ వైశాల్యము 6 చదరపు యూనిట్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మీరు A = 5, B = 12, C = 13 వేసి మీరు హేరాన్ సూత్రం ప్రకారము త్రిభుజ వైశాల్యం కనుక్కునేదానికైతే మీకు ఈ ప్రాబ్లము ప్రాక్టీస్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి త్రిభుజ వైశాల్యం కాకుండా చతుర్భుజ వైశాల్యం కనుక్కోమని కూడా లెక్కలు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం కనుక్కోమన్నప్పుడు మనము మామూలుగా ఉపయోగించే దాంట్లో అయితే మనకి యాక్చువల్గా త్రిభుజ వైశాల్యం సూత్రం తెలుసుకొని ఉన్నాము. ఆ త్రిభుజ వైశాల్యం సూత్రం కనుక్కునేటప్పుడు ఈ చతుర్భుజ వైశాల్యం ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం కానీ కనుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యం కానీ కనుక్కున్నట్లయితే ఆ రెండింటి కలిపినట్లయితే చతుర్భుజ వైశాల్యం కనుక్కోవచ్చు. కానీ మనం ఇంకా ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం ఈజీగా కనుక్కోవాలనుకుంటే ఇంతకుముందు త్రిభుజ వైశాల్యంలో ½ σ(x1) × y2 - y3 అనే సూత్రాన్ని ఉపయోగించాం. ఇక్కడ మనకి 4 శీర్షాలు ఉన్నాయి కాబట్టి మనం 4వ శీర్షాన్ని ఇక్కడ y4గా తీసుకున్నాం. ఇక్కడ ½ σ(x1) × y2 - y4 రాసినాం. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే ½ x1 రాసాం, y2 - y4 రాసాం. తర్వాత x1 తర్వాత x2 వస్తుంది, y2 తర్వాత y3 వస్తుంది, y4 తర్వాత y1 వస్తుంది కాబట్టి x2 × y3 - y1గా రాసాం. ప్లస్ x3 × తర్వాత y3 వచ్చింది కాబట్టి y4 వస్తుంది, y1 వచ్చింది కాబట్టి y2గా రాసుకోవడం జరిగింది. ప్లస్ x3 తర్వాత ఇంకో శీర్షం x4 కాబట్టి x4 × y4 తర్వాత y1 వస్తుంది, y2 తర్వాత y3 వస్తుంది కాబట్టి ఆ విధంగా డైరెక్ట్గా 2 త్రిభుజ వైశాల్యాలు కనుక్కోకుండానే డైరెక్ట్గా మనం చతుర్భుజ వైశాల్యం కనుక్కునే దానికి సూత్రాన్ని రాసుకున్నాం. ఇప్పుడు మనం
ఒక ప్రాబ్లం చూస్తాము. మనకి టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లం A-4-2, B-3-5, C-3-2, D 2,3 శీర్షాలుగా గల చతుర్భుజ వైశాల్యం కనుక్కోమని అడగడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఆల్రెడీ చతుర్భుజ వైశాల్యం కనుక్కునేదానికి సూత్రాన్ని రాస్తున్నాం. ఇక్కడ మనకి x1 అనేది -4 కాబట్టి -4 రాసుకున్నాం. y2 - y4 అన్నాం కాబట్టి -5 ఉంది. ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 అవుతుంది. అదేవిధంగా x2 వచ్చి -3 అయింది. తర్వాత y3 అన్నాం, y3 -2 అయింది. y1 మైనస్ అన్నాం కాబట్టి మైనస్ ప్లస్ అయింది కాబట్టి +2గా రాసాం. తర్వాత x3 వచ్చి 3గా వేసాం. తర్వాత y4 అన్నాము, y4 వచ్చి 3 ఉంది. తర్వాత y2 వచ్చి -5 ఉంది కాబట్టి దాన్ని -+5గా రాసాం. తర్వాత d వచ్చి 2 ఉంది కాబట్టి x4 వచ్చి 2గా రాసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకి y1 - y3 ఉంది కాబట్టి y1 వచ్చి -2 ఉంది. ఇక్కడ మైనస్ అయింది కాబట్టి ప్లస్ అయింది. కాబట్టి ఈ విధంగా రాసినప్పుడు అరా ఇంటూ ఇక్కడ -4, -5, -3 కలిపితే -8 అయింది. ఇక్కడ -3 ఇంటూ -2 + 2 0 అయిపోతుంది కాబట్టి 0 రాసినాం. తర్వాత +3 ఇంటూ 3 + 5 8 అయింది కాబట్టి 8 రాసాం. ప్లస్ 2 ఇంటూ -2 + 2 0 అయింది కాబట్టి 0గా రాయడం జరిగింది. అప్పుడు ఈ 3 ఇంటూ 0 0, 2 ఇంటూ 0 0 కాబట్టి ఇక్కడ -4 ఇంటూ -8 32 చదరపు యూనిట్లు రాసాం. అదేవిధంగా 8 ఇంటూ 3 24 చదరపు యూనిట్లు రాసాము. ఇప్పుడు 32, 24 కలిపినట్లయితే 56 అయింది. అరా ఇంటూ 56 కానీ తీసుకున్నట్లయితే 2 56 క్యాన్సిల్గా అవుతుంది కాబట్టి 28 వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా ఏబీసీ చతుర్భుజ వైశాల్యం కనుక్కున్నట్లయితే 28 చదరపు యూనిట్లు వస్తుంది. అదేవిధంగా మనం ఈ లెక్క ప్రకారం ఏబీసీ వైశాల్యము ప్లస్ ఏడీసీ వైశాల్యం కనుక్కున్నా కానీ దాని ప్రకారం కూడా చతుర్భుజ వైశాల్యము 28 చదరపు యూనిట్లే ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్ట్ సూత్రాన్ని ఉపయోగించినట్లయితే చతుర్భుజ వైశాల్యాన్ని డైరెక్ట్గా మనం కనుక్కునేదానికి వీలుంది. ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్ అయినటువంటి ఒక రేఖ యొక్క వాల్ని ఏ విధంగా నిర్వచిస్తాము, ఆ రేఖ యొక్క వాల్ని ఏ విధంగా కనుక్కుందాం అనేది ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఒక రేఖ x అక్షంతో చేసే కోణాన్ని ఆ రేఖ యొక్క వాల్తో సూచిస్తాం. దీన్ని త్రికోణమితి నిష్పత్తిలో కానీ అన్నట్లయితే tan θతో సూచిస్తాము. ax1 y1 bx2 y2 అయినా రేఖాఖండం యొక్క వాల్ను కనుక్కునేదానికి సూత్రాన్ని y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము, y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదంగా దాన్ని నిర్వచిస్తాము. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఇచ్చినట్లయితే, లెక్క కానీ ఇచ్చినట్లయితే -a 0, a + a√3 బిందువులను కలిపి రేఖాఖండం యొక్క వాల్ను కనుక కనుక్కోమన్నట్లయితే మనం పైన సూత్రం రాస్తున్నాం. రేఖ వాలు = y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము అని రాస్తున్నాం. ఇక్కడ y నిరూపకాల భేదము అంటే y2 - y1 అంటే y2 అంటే a + a√3 ఉంది, y1 అన్నాం కాబట్టి -a అయింది. అదేవిధంగా ఇక్కడ x2 - x1 అన్నప్పుడు 0 ఉంది, ఇక్కడ -a ఉంది కాబట్టి -a + a అయింది. ఇక్కడ a + a ఉంది, -a ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం క్యాన్సిల్ కొట్టాం. పోతే ఇక్కడ a√3 బై a వచ్చింది కాబట్టి a కూడా క్యాన్సిల్ కొట్టాం. a క్యాన్సిల్ కొట్టినట్లయితే ఆ రేఖ యొక్క వాలు మనకేమొచ్చిందంటే √3 యూనిట్లు అనేది వచ్చింది. అదేవిధంగా ఈ tan θని వాలు మనకి ఇస్తాడు. x అక్షంతో చేసేటటువంటి కోణము 30 డిగ్రీలు అయితే రేఖ వాలు కనుక కనుక్కోమంటాడు. ఇవన్నీ ఈ విలువలన్నీ కూడా మనం త్రికోణమితి నిష్పత్తుల్లో నేర్చుకుంటాము. కాకపోతే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో వచ్చింది కాబట్టి 30 డిగ్రీస్ అంటే 1/√3 రాయొచ్చు, 45 డిగ్రీస్ అంటే 1 రాయొచ్చు, 60 డిగ్రీస్ అంటే √3గా తీసుకోవచ్చు. అదేవిధంగా 120 డిగ్రీస్ చేసే కోణం అన్నట్లయితే దాని వాళ్ళని -√3 గాను, 135 డిగ్రీస్ కానీ అయినట్లయితే దాని వాళ్ళు -1 గాను, 150 డిగ్రీస్ కానీ అయితే దాని వాళ్ళని -√3 కానీ నిర్వచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు నిరూపక రేఖాగణితం గురించి నేర్చుకున్నాము ఇప్పుడు దాకా. ఇప్పుడు మరొకసారి మనం నిరూపక రేఖాగణితంలో ఏ సూత్రాలు అయితే నేర్చుకున్నాము ఆ సూత్రాలని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది
మళ్ళా ఇంకోసారి పునశ్చరణ చేసుకుందాము. ఈ పునశ్చరణ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్క సూత్రం గురించి చెప్తాము. ఇప్పుడు రెండు బిందువుల మధ్య దూరం కనుక్కునేదానికి సూత్రాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే, ఏదైనా రేఖాఖండము రెండు బిందువులు ఇచ్చి ఆ రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కునేదానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. మరియు అంతేకాకుండా ఏదైనా త్రిభుజాలు కానీ చతుర్భుజాలు కానీ వాటిచ్చి వాటి ప్రకారం కూడా అవి త్రిభుజాల, చతురస్రాల, దీర్ఘచతురస్రాల అనేది నిర్ణయించేదానికి కూడా త్రిభుజ మధ్య బిందువుల దూరాన్ని ఉపయోగించి వాటిని నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా మూల బిందువు నుంచి దూరాన్ని కనుక్కోమన్నట్టయితే √x² + y² అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇది ఒక వృత్తంలో కేంద్రం నుండి వృత్త పరిధిపై బిందువు గల దూరాన్ని అంటే వ్యాసార్థాన్ని కనుక్కోమన్నప్పుడు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఇందాక M1 మర్చిపోయినాము. ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఏ x1 y1 బి x2 y2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 2:1 లేదా 1:2 నిష్పత్తులు ఈ సూత్రాన్ని ఉపయోగించి నిష్పత్తిలో చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే త్రిదాకరణ బిందువు అంటాము. ఈ త్రిదాకరణ బిందువు కనుక్కోండి అని రేఖాఖండం యొక్క శీర్షాలు ఇచ్చి త్రిదాకరణ బిందువుని కనుక్కోమని కానీ అడిగినట్లయితే ఏదైనా ఒక రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1 నిష్పత్తిలో విభజించేటటువంటి బిందువు నిరూపకాన్ని కనుక్కోమని అడిగినప్పుడు ఈ భాగంగా రాస్తాము. తర్వాత అంతేకాకుండా x అక్షం విభజించే నిష్పత్తి, y అక్షం విభజించే నిష్పత్తి కనుక్కోమన్నట్లయితే అప్పుడు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత ఏబీ రేఖాఖండం యొక్క మధ్య బిందువు సూత్రం, నిరూపకాల సూత్రం ఇక్కడ ఇచ్చున్నాము. x1 + x2/2 y1 + y2/2 అనేటటువంటి సూత్రం ఇచ్చినాము. ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎప్పుడన్నా మనం ఇది వృత్తం యొక్క రెండు శీర్షాలు ఇచ్చి మధ్య బిందువుని కనుక్కోమన్నప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి అదే కాకుండా మనకి టెక్స్ట్ బుక్లో ఇంకొక లెక్క కూడా ఇచ్చున్నాడు. ఏ బి బిందువు నిరూపకాలు ఇస్తాడు. ఈ బిందువు నిరూపకాలు ఇచ్చినప్పుడు దీన్ని 4 సమాన భాగాలుగా విడగొట్టండి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఏబీ రేఖాఖండం యొక్క మధ్య బిందువు సీని కనుక్కుంటాం. అంటే x1 + x2/2 y1 + y2/2 అని ఉపయోగించి సీని కనుక్కుంటాం. తర్వాత ఏసీకి మధ్య ఉండేటటువంటి బిందువు డీని కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా బీసీకి మధ్య బిందువు ఇది ఈ అనే బిందువుని తీసుకుంటే ఇప్పుడు మనకి ఎన్ని భాగాలుగా విడగొట్టమన్నాడు? 4 భాగాలుగా విడగొట్టమన్నాడు. కాబట్టి ఈ విధంగా మధ్య బిందువు కనుక్కునేటప్పుడు సూత్రం మనం ఇక్కడ ఆల్రెడీ రాసున్నాము. x1 + x2/2 y1 + y2/2 అనే సూత్రాన్ని ఉపయోగించి దీన్ని ఈ విధంగా ఈ లెక్కను కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చి అప్పుడు దాని యొక్క గురుత్వ కేంద్రము అన్నాము. గురుత్వ కేంద్రం అంటే ఎప్పుడు కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మధ్యగత రేఖల మిళిత బిందువుని గురుత్వ కేంద్రం అన్నాము. ఈ గురుత్వ కేంద్రం కూడా 2:1 సూత్రం నిష్పత్తి ప్రకారం విభజించబడుతుంది. అప్పుడు ఈ 2:1 నిష్పత్తి ప్రకారం ఈ గురుత్వ కేంద్రం నిరూపకాలుగా కావాలంటే ఆ సూత్రం వచ్చి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అని సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఇంతకుముందే మనం నేర్చుకొని ఉన్నాము. ఫస్ట్ ఎప్పుడు కూడా 3 శీర్షాలు ఇచ్చినప్పుడు గురుత్వ కేంద్రం కనుక్కోవడం, తర్వాత ఏదైనా ఒక శీర్షం మిస్ అయినట్టయితే గురుత్వ కేంద్రం ఇచ్చున్నాడు కాబట్టి ఇదే సూత్రాన్ని ఉపయోగించి 3వ శీర్షాన్ని కూడా ఏ విధంగా కనుక్కుందాం అనేది మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏబిసి శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం కానీ కనుక్కోమన్నట్టయితే అప్పుడు మనకి శీర్షాలు ఇస్తాడు. శీర్షాలు ఉపయోగించి త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నట్టయితే అప్పుడు ½ x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2 సూత్రాన్ని ఉపయోగించి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటాం. ఈ త్రిభుజ వైశాల్యం మీద కనుక్కునేటప్పుడు లెక్కలు మనకి సరేకియాలని అయితే విలువలు కనుక్కొనే సూత్రం లెక్క కూడా చూసినాం. అప్పుడు ఏబీసీ బిందువులు సరేకేయాలైనాయి అంటే అవి ఏమవుతాయంటే ఒకే రేఖ మీద ఉంటాయి. కాబట్టి ఏబీసీలు సరేకేయాలని చూపించేదానికి మనం దూరం ప్రకారం చూపించవచ్చు. ఏబీ + బీసీ = ఏసీ కావచ్చు. అట్లా కాకుండా ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం గాన ఏబీసీ వైశాల్యం కానీ కనుక్కున్నట్లయితే ఆ త్రిభుజ వైశాల్యం 0 వస్తుంది. త్రిభుజ వైశాల్యం 0 అయితే ఆ బిందువులు సరేకేయాలని చూపించవచ్చు. అదేవిధంగా ఈ 3 శీర్షాలలో ఏదో ఒకటి అన్నోన్ అంటే ఏనో బీనో కేనో ఇస్తాడు.
ఇచ్చినప్పుడు ఆ విలువ కనుక్కోమన్నప్పుడు త్రిభుజ వైశాల్యం సరేకేయాలి కాబట్టి జీరోకి సమానం చేస్తాం. జీరోకి సమానం చేసి ఆ విధంగా మనం కే విలువను కనుక్కుంటాం. అంతేకాకుండా మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కునేదానికి మరొక సూత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాన్నే హెరాన్ సూత్రం అంటాము. దీంట్లో మీకు త్రిభుజ వైశాల్యం కనుక్కునే దాని సూత్రము ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి రూట్ ఆఫ్ అని రాస్తాము. దీనిలో మనకి భుజాల పొడవులు ఇస్తాడు. భుజాల పొడవుల ప్రకారం మనం ఆల్రెడీ 3, 4, 5 భుజాల పొడవులు ఇస్తే చేయడం జరిగింది. అదేవిధంగా మీకు 5, 12, 13 అయితే త్రిభుజ వైశాల్యం ప్రాక్టీస్ చేయమని చెప్పిన ఇంకొక లెక్క కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చతుర్భుజ వైశాల్యం కనుక్కునేదానికి సూత్రాన్ని ఇక్కడ ఇచ్చాం. ఇదైతే మనకి టెక్స్ట్ బుక్లో లేదు. ఎప్పుడు కూడా చతుర్భుజ వైశాల్యాన్ని కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏబీసీ వైశాల్యము ప్లస్ ఏడీసీ వైశాల్యం 2 అంటే త్రిభుజ వైశాల్యం మన సూత్రము టెక్స్ట్ బుక్లో ఉండేది ఈ సూత్రం కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాం, ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాం. ఈ 2 త్రిభుజ వైశాల్యాన్ని కానీ కలిపినట్లయితే ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం వస్తుంది. అంతకాకుండా డైరెక్ట్గా ఏబిసిడి శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం కనుక కనుక్కోవాలంటే మనం ఇంతకుముందు త్రిభుజ వైశాల్యంలో 3 శీర్షాలు ఉన్నాయి కాబట్టి x1, x2, x3 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 4 శీర్షాలు ఉన్నాయి కాబట్టి మనం x4 అనేది వస్తుంది. కాబట్టి మనం ఇందాక హాఫ్ సిగ్మా అని రాసినాము. దాన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y4 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y4 మైనస్ y2 ప్లస్ x4 ఇంటూ y1 మైనస్ y3గా వస్తుంది చతుర్భుజ వైశాల్యం. ఈ విధంగా x1, x2, x3, x4లు కానీ దీంట్లో కానీ ప్రతిక్షేపించినట్లయితే డైరెక్ట్గా త్రిభుజ వైశాల్యం ఏ విధంగా వస్తుందో ఇంతకుముందు చూడడం జరిగింది. అదేవిధంగా రేఖాఖండము వాళ్ళు కనుక్కోమన్నట్టయితే దానికి సూత్రము y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము అని చూడడం జరిగింది. రేఖాఖండము వాలు అంటే y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం అని చూపించడం జరిగింది. దీంట్లో మనకి వాలుగాని అడిగినట్లయితే x అక్షం వాలు అని అడుగుతారు. x అక్షం వాలుగాని అడిగినట్లయితే 0 అని రాస్తాం. y అక్షం వాలు అని అడిగినట్లయితే నిర్వచింపబడదు అని రాస్తాం. అదేవిధంగా x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు అడిగినా కానీ y అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు ఏమవుతుంది? నిర్వచింపబడదు. x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ వాలు అన్నట్లయితే 0గా చూస్తాం. కాబట్టి మనం ఏ విధంగా అడిగినా కానీ పరీక్షలో మనం సూక్ష్మంగా దీన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఏ విధంగా అయితే మేము బోధించడం జరిగిందో దాన్ని మీరు యథావిధిగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రాబోయే దీంట్లో మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదే కాకుండా ఈ చాప్టర్లో దాదాపు 12 మార్కులు వస్తాయి కాబట్టి దీని మీద చాప్టర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి దీంట్లో పూర్తి మార్కులు సాధించేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఈరోజు ఈ నిరూపక రేఖాగణితం అనే పాఠ్యాంశాన్ని మనం పూర్తి చేసినాం. కాబట్టి మీ విద్యార్థులందరూ ఈరోజు చెప్పినటువంటి ఈ పాఠ్యాంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 12 మార్కులకి 12 మార్కులు మనం తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి విహారీ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.